ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి జేఈఈకి సంబంధించిన జేఈఈ మెయిన్స్ 2025 ఎగ్జామ్స్కి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఈ మెయిన్స్ 2025 సెక్షన్ 2కి ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే బిట్వీన్ 1st April to 8th April ఉంటుంది మీకు ఎగ్జామ్ అనేది. అలాగే సబ్మిషన్ అనేది 25th February 2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. పేమెంట్ లాస్ట్ డేట్ కూడా అదే అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జేఈఈ మెయిన్ సెక్షన్ 2కి అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు, ఈమెయిల్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో, అంటే సెక్షన్ 1కి అప్లై చేసి సెక్షన్ 2కి అప్లై చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్లోకి వెళ్ళి లాగిన్ చేసుకోవడమే. లేదా ఫ్రెష్గా అప్లై చేస్తున్నాను ఫర్ న్యూ క్యాండిడేట్స్ ఫర్ సెక్షన్ 2 ఆఫ్ జేఈఈ మెయిన్స్కి ఏం చేయాలంటే వాళ్ళకి సపరేట్గా రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చారు. సో ఈ రిజిస్ట్రేషన్ యువర్ ప్రొఫైల్ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి రిజిస్ట్రేషన్ యువర్ ప్రొఫైల్ న్యూ రిజిస్ట్రేషన్లోకి అయితే వెళ్తున్నాను. వెళ్ళడంతో ఇక్కడ 3 స్టెప్స్కి అయితే తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫామ్, ఫీ పేమెంట్, ఇలా 3 అయితే వచ్చింది. మీకు డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కార్డ్ ఇది క్లిక్ చేసుకోండి. వ్యూ ఎగ్జామినేషన్ సిటీస్ అయితే వచ్చేసి కంట్రీ రిఫరెన్సెస్ ఇండియా అయితే ఇస్తున్నాను. స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ అయితే వచ్చేసి నేనైతే వచ్చేసి హైదరాబాద్ పెడుతున్నాను. నేను తెలంగాణ అయితే పెడుతున్నాను. సో ఇక్కడ పెట్టేసి ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం నేనైతే వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ అయితే ఉంది. సో తెలుగు అయితే చూస్ చేస్తున్నాను. సో ఎంటర్ ద క్యాప్చా. సో ఇవాళ ఇచ్చిన క్యాప్చాన్ అయితే ఎంటర్ చేయమని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఆ క్యాప్చాన్ కూడా ఎంటర్ చేసి మీకు అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ చూపిస్తాను. ప్రొసీడ్ అని క్లిక్ చేయడంతో చూడండి క్యాప్చా మ్యాచ్ కలర్ అయితే చూపిస్తుంది. సో మళ్ళీ ఒక్కసారి అయితే ఎంటర్ చేసేస్తున్నాను. సో 9-1 ఎంటర్ చేశాను. సో ప్రొసీడ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ప్రొసీడ్కి వెళ్ళడంతో చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అయితే వచ్చేసి అన్నీ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ఎగ్జామినేషన్ సిటీస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి. సో తెలంగాణ స్టార్ట్ అయింది. తెలంగాణ అయితే వచ్చేసి ఈ సెంటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చేసి ఈ సెంటర్స్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. అండ్ నేనైతే వచ్చేసి ఇప్పుడు మెయిన్ మెనూలోకి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇలా కిందకు వచ్చిన తర్వాత కోర్సు పేపర్ 1, పేపర్ 2A, పేపర్ 2Bకి అయితే ఉంది. జనరల్ వాళ్ళు ఎంత పేమెంట్ ఫీ చేయాలి. సో పేపర్ 1లో చూడండి. సో ఇలా రకరకాలుగా ఫీ స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి. కోర్సెస్ బట్టి అయితే ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. థర్డ్ జెండర్ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి ఒకటి, SC, ST, PWD వాళ్ళకి చెక్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ కిందకి ఇలా వచ్చినట్లయితే కింద చూడండి ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్కి అయితే వెళ్ళిపోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ప్లీజ్ ఫిల్ ద ప్రింటెడ్ ఆన్ క్లాస్ 10thలో ఎలా ఉందో అలా ఫిల్ చేయమని చెప్తున్నారు. మీ క్యాండిడేట్ నేము 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా రాయండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఏంటో మెన్షన్ చేయండి. సో అలాగే కన్ఫామ్ క్యాండిడేట్స్ నేమ్, సో మళ్ళీ అదే ఇవ్వండి. కన్ఫామ్ ఫాదర్స్ గార్డియన్ నేమ్, మళ్ళీ మీ ఫాదర్ నేమ్ ఇవ్వండి. అలాగే కన్ఫామ్ మదర్ నేము, అలాగే కన్ఫామ్ డేట్ ఆఫ్ బర్త్. సో కన్ఫామ్ జెండర్, మళ్ళీ ఇచ్చిన డీటెయిల్స్నే మళ్ళీ ఇది ఇవ్వండి. ప్రజెంట్ అడ్రస్, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, ఏ లొకాలిటీ, ఏ కంట్రీ, ఏ స్టేటు, ఏ డిస్ట్రిక్ట్, ఏ పిన్ కోడ్ ఇచ్చేయండి. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే ఈమెయిల్ అడ్రస్ ఏంటి, కన్ఫామ్ ఈమెయిల్ అంటే మళ్ళీ అదే ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. 9 digits 10 digits మొబైల్ నెంబర్ ఇచ్చి కన్ఫామ్ మొబైల్ అంటే అదే ఇవ్వండి. సో ఆల్టర్నేట్ కాంటాక్ట్ ఉంటే ఆప్షనల్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ ఇచ్చేసి సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్, అలాగే ఇక్కడ ఈ అడ్రస్ సేమ్ అయితే, కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొడితే అదే అయితే వస్తుంది. అలా తర్వాత పాస్వర్డ్, సో మీరు పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. పాస్వర్డ్ 8 to 13 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక సింబల్, ఒక న్యూమరికల్ వాల్యూ అయితే ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అయితే ఎంటర్ చేయండి. అంటే పాస్వర్డ్ ఎప్పుడన్నా మర్చిపోతే సెక్యూరిటీ క్వశ్చన్ ద్వారా రికవర్ అయితే చేసుకోవచ్చు.
సెక్యూరిటీ ఆన్సర్ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఓటీపీ అంటే ఎస్ అని అయితే క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయడంతో ఇలా ఓటీపీ అయితే వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది. 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఫీ పేమెంట్ ఇన్కంప్లీట్ ఉంది. అప్లికేషన్ ఫామ్ వ్యూ అయితే ఇన్కంప్లీట్ అయితే ఉంది. సో ఫస్ట్ అయితే వచ్చేసి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో కంప్లీట్ అప్లికేషన్ ఫామ్లో పర్సనల్ డీటెయిల్స్, ఐడెంటిటీ డీటెయిల్స్ ఏవైతే ఎక్కడైతే రెడ్ ఉన్నాయో అవన్నీ ఇన్కంప్లీట్ అయితే ఉన్నాయి. సో మీది ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ మాత్రం కంప్లీట్ అయితే అయిపోయింది. సో నేనేం చేస్తాను అంటే క్లిక్ హియర్ టు బటన్ టు ప్రొసీడ్ అయితే వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్కి అయితే వెళ్ళేసి ఫిల్ చేస్తాను. సో రిజిస్ట్రేషన్ ఫిల్ చేసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి కదా, అవి మాత్రం అలాగే చూపించింది. సో ఇన్ కేస్ గర్ల్ క్యాండిడేట్స్ ఆర్ యూ ఓన్లీ గర్ల్ చైల్డ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అంటే ఫ్రెండ్స్ ఓన్లీ ఒక గర్ల్ చైల్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓన్లీ సింగిల్ గర్ల్గా మీరు ఉంటే మాత్రం ఎస్ పెట్టండి. లేదా మీకు బ్రదర్ కానీ ఇంకా ఎవరైనా ఇంకొక సిస్టర్ కానీ ఉన్నారనుకోండి ఓన్లీ గర్ల్ చైల్డ్ కింద అయితే రారు. సో నేనైతే ఓన్లీ గర్ల్ చైల్డ్ కాదు కాబట్టి నో అని పెట్టాను. సో ట్విన్ డాటర్స్ ఆర్ ప్యాటర్నల్ డాటర్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు సీ దిస్. ఎవరైనా ట్విన్ డాటర్స్ ఉంటే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మీ గార్డియన్ నేము, సో మీ నేషనాలిటీ ఏంటో మెన్షన్ చేయండి. సో స్టేట్, యూనియన్ టెరిటరీ, 12th ఈక్వివాలెంట్. సో మీరు 12th క్లాస్ ఏ స్టేట్లో నుంచి పాస్ అయ్యారు? సో నేనైతే తెలంగాణ నుంచి పాస్ అయ్యాను. సో మీరు ఏ స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి. మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. జనరలా, ఎస్సీ, ఎస్టీయా, సో ఏ కేటగిరీ అయితే అది. కన్ఫామ్ కేటగిరీ అంటే మళ్ళీ అదే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు పీడబ్ల్యూడి కింద వస్తారంటే నో అని పెడుతున్నాను. ఒకవేళ ఎస్ అని పెట్టేవాళ్ళు మీరు ఎంత పీడబ్ల్యూబీడీ కింద వస్తున్నారో మెన్షన్ చేయండి. అదర్ డీటెయిల్స్ అయితే వచ్చేసి ఆర్యూ డయాబెటిక్ అయితే అడుగుతుంది, నో అని పెడుతున్నాను. సో నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అర్బనా రూరల్ నుంచా అంటే అడుగుతుంది. సో అంటే సిటీ నుంచా రూరల్ విలేజెస్ నుంచి అయితే అడుగుతుంది. సో నేనైతే రూరల్ నుంచి పెడుతున్నాను. సో యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉందో మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? సో సెల్ఫ్ స్టడీయా, ఇండివిజువల్ ట్యూషనా, ఆన్లైన్ కోచింగా, ట్యూటోరియల్సా, సో ఏదైతే అది మెన్షన్ చేయండి ఇక్కడ. సో మీడియం ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఇక్కడ మెన్షన్ చేయండి. సో మన తెలుగు వాళ్ళకి తెలుగు కూడా ఉంది. సో మీరు ఏదైతే అది మెన్షన్ చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చాన్ అయితే ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ ది సెక్షన్ అయితే వస్తుంది. ఎస్ అని అయితే క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయడంతో చూస్ ఐడెంటిటీ. సో ఆధారా, డిజిలాకరా, నాన్ ఇండియన్ పాస్పోర్ట్ నెంబరా, పాన్ కార్డ్ నెంబరా, సో ఏదైతే సెలెక్ట్ చేయండి. సో ఆధార్ అయితే ఆధార్ సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ ది సెక్షన్ అంటే ఎస్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఫర్ మీ పేపర్ 1 బీఈ బీటెక్ లేదా బీఆర్కి అప్లై చేస్తున్నారా, బీ ప్లానింగ్ అప్లై చేస్తున్నాను. నేను బీఈ బీటెక్ అయితే సెలెక్షన్ చేశాను. సో క్వశ్చన్ పేపర్ మీడియం అయితే తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎగ్జామినేషన్ స్టేట్ సిటీ ఫస్ట్ చాయిస్ ఏ సిటీ పెడతారంటే నేను తెలంగాణలో చూస్ చేసుకుంటున్నాను. తెలంగాణలో ఉన్నది హైదరాబాద్. అలాగే తెలంగాణలో నెక్స్ట్ ఏ సిటీ ఖమ్మం సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే వచ్చేసి నెక్స్ట్ భీమవరం సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ 4th సిటీ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుని సో నెక్స్ట్ అయితే వచ్చేసి కిందకైతే ఇలా వస్తున్నాను. సో మీరు ఇక్కడ ఇచ్చిన సిటీలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే 4 సెంటర్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి అది మెన్షన్ చేయండి. ఫాదర్ గార్డియన్ క్వాలిఫికేషన్ అంటే మీరు మీ ఫాదర్ ఏం చదువుకున్నారు అదైతే ఇవ్వండి. మీ మదర్ ఏం చదువుకున్నారో అదైతే మెన్షన్ అయితే చేయండి. ఒకవేళ ఇంక్లూడింగ్ హౌస్ వైఫ్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ అది క్లిక్ చేస్తున్నాను. సో మీ మదర్ ఏం చదువుకున్నారో అది మెన్షన్ చేయండి. ఒకవేళ ఇల్లిటరేట్ అయితే ఇక్కడ ఇల్లిటరేట్ ఆప్షన్ కూడా అయితే ఉంది. సో ఇక్కడ ఇచ్చిన క్యాప్చాన్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అయితే తీసుకొచ్చింది. 10th క్లాస్ పాస్ అయిపోయారు కదా. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు అని అయితే అడుగుతుంది. సో ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మెన్షన్ చేయండి.
సో నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 10th ఆర్ ఈక్వివాలెంట్లో ఏ స్కూల్లో చదివారు, సో ఏ కాలేజ్లో చదివారు, ఏ ఎగ్జామినేషన్ స్టేట్, ఏ బోర్డులో చదివారు, డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ 12th క్లాస్ ఎక్కడ చదివారు డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎడిషనల్ డీటెయిల్స్ తీసుకొచ్చింది. ఆర్ యూ ట్విన్, సో మీకు ఏమైనా ట్విన్ సిస్టర్ అంటే కవల పిల్లలు ఇద్దరు అప్లై చేస్తున్నారంటే నో అని పెడుతున్నాను. ఒకవేళ ఉంటే ఎస్ పెట్టండి. సో ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారో, సో ఇండియా అయితే నేను మెన్షన్ చేస్తున్నాను, మీరు ఏ స్టేట్ అయితే అది పెట్టండి. ఇండియాలో ఏ స్టేట్లో జన్మించారు, సో మిగతా మీ తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి. సో డిస్టిక్ ఏంటి అది అయితే మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఇచ్చిన క్యాప్చాన్ ఎంటర్ అయితే చేయండి. సో నేనైతే క్యాప్చాన్ అయితే ఎంటర్ చేసేస్తున్నాను. క్యాప్షన్ ఎంటర్ చేసేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఇక్కడ ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ ది సెక్షన్ అయితే వస్తుంది. ఎస్ అని అయితే మెన్షన్ చేస్తున్నాను. మీ కంట్రీ కోడ్ ఏంటో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీకి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఓటీపీ అనేది వాళ్ళు మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి సెండ్ చేశామని చెప్పారు. సో నెక్స్ట్ వెరిఫై అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ స్టెప్ తీసుకొస్తుంది. డాక్యుమెంట్స్ అయితే వచ్చేసి ఫోటో అనేది 10 నుంచి 300 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ కూడా 10 నుంచి 50 KB మధ్యలో. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ 10 నుంచి 300 KB మధ్యలో పీడిఎఫ్ని అయితే అప్లోడ్ చేయాలి. ఐడెంటిటీ ప్రూఫ్ అయితే వచ్చేసి 10th క్లాస్ అయితే ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ ఆ పాన్ కార్డ్ ఏదైతే అదైతే ఇవ్వండి. ఐడెంటిటీ స్కూల్ ఇది కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి అలాంటివి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఐడెంటిటీ ప్రూఫ్ కార్డ్ ఎంటర్ చేసేసి ఈ సబ్మిట్ నెక్స్ట్కి వెళ్ళినట్టయితే ఫైనల్ సబ్మిట్కి అయితే తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్కి అయితే తీసుకెళ్తుంది. ఫైనల్ సబ్మిట్లో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఫైనల్ సబ్మిట్లోనే సరి చేసుకోవడానికి అయితే వస్తుంది. ఏమీ మిస్టేక్స్ లేవంటే మిమ్మల్ని పేమెంట్ స్టెప్కి అయితే ప్రొసీడ్ అయితే చేస్తుంది. పేమెంట్లో అయితే వచ్చేసి మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగా అయినా పేమెంట్ అయితే చేయొచ్చు. సో కేటగిరీ బట్టి అయితే పేమెంట్ అమౌంట్ అయితే ఉంది. అంత అమౌంట్ని మీరు ఆన్లైన్ ద్వారా పే చేస్తే సరిపోతుంది. మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇలా అప్లై అయితే చేయాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.